హాయ్ హలో వ్యూయర్స్, ఎంవ్యూస్కు స్వాగతం. సో ఇవాళ కన్నడ బిగ్ బాస్లోన ఏం జరిగింది? చైత్ర నిన్నంతా కూడా రచ్చ రామాయణం చేసింది. నిన్న ఆమె చేసినటువంటి పనులు రెండు తప్పు. ఒకటి, తను సంచాలకులుగా వ్యవహరించినటువంటి తీరు చాలా ఘోరాతి ఘోరం. అసలు స్వపక్షంలోనే వాళ్ళ పక్షంలోని వాళ్ళకే అది చాలా బ్లండర్గా తోచింది. ఇంకా ఎదుటి పక్షం రజిత్ పక్షం వాళ్ళకైతే ఖచ్చితంగా ఆమె తన పక్షం వాళ్ళని గెలిపించడానికి పక్షపాత వైఖరితోనే వ్యవహరించింది అన్నమాట అయితే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిపోయింది. సో ఈరోజు మళ్ళీ చైత్ర ఏం మాట్లాడింది? ఆమె ఏమన్నా బాధపడిందా? తాను సరిగ్గా చేయలేనని ఏమైనా ఆమెకు అర్థమయ్యిందా? ఈ విషయాలతో పాటు క్యాప్టెన్సీ టాస్క్ మరొక టాస్క్ ముందుకు వెళుతుంది. ఆ మరొక టాస్క్కు ముందుకు వెళ్లే ముందు ఇంకొక చిన్న యాక్టివిటీ కూడా జరిగింది. ఇది ఇవాల్టి బిగ్ బాస్ విశేషాలు నేను మీ ముందు ఉంచబోతున్నాను. అంతకుముందు మీ అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ ఇట్ అండ్ లైక్ ఇట్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ ఖచ్చితంగా ముందుకు నిరాటంకంగా సాగిపోతూ ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక కన్నడ బిగ్ బాస్ విషయానికి వద్దాం. నిన్న మనం మాట్లాడుకున్నాం. నిన్న క్యాప్టెన్సీ టాస్క్కు సంబంధించినటువంటి రెండు టాస్కులు జరిగినప్పుడు చైత్ర చాలా 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 పక్షపాత వైఖరితో వ్యవహరించింది. ఆమె సంచాలకులుగా, అసలు సంచాలకులుగా ఉన్న వాళ్ళు, జడ్జిమెంట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎలా ఉండాలి? నిష్పక్షపాతంగా ఉండాలి. ఎవరు ఎక్కడైనా తప్పు చేస్తారా? నిబంధనలు ఏమైనా ఉల్లంఘిస్తారా? ఆటకు ఉండేటువంటి విధి విధానాలు ఏంటి? ఆ విధి విధానాలు సరిగ్గా అమలు అవుతున్నాయా లేదా? ఆట సజావుగా ముందుకు వెళుతుందా లేదా? ఇది కదా చూడాల్సింది సంచాలకులు అనేటువంటి వాళ్ళు. కానీ ఆమె వాటన్నిటిని పక్కన పెట్టేసి కేవలం ఎదుటి టీం వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారనో, గట్టిగా మాట్లాడుతున్నారనో, ఒకటి కాదు రెండు కాదు 5 సార్లు పాజ్ ఇవ్వడం అనేటువంటిది సంచాలక చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా చెప్పొచ్చు. ఆ చీకటి అధ్యాయానికి తెరతీసింది మరెవరో కాదు, చైత్ర. అదే చైత్ర సంచాలకుగా ఉండి ఒకరి ఆటను ఆక్షేపిస్తూ ఇలా కాదు ఆడాల్సింది, ఇలా కాదు ఆడాల్సింది, ఫౌల్, పాస్ అని హుకుములు జారీ చేసినటువంటి చైత్ర తన వంతు రాగానే ఆటలోన అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అట్టర్ ఫ్లాప్. కర్ర నుంచి ఒక బంతిని బాల్ పెట్టుకొని అవతల కర్రకు బదిలీ చేసేటువంటి ఆ యాక్టివిటీలోన ఆమెకి అడ్డుగడ్డుకున్న ఫెయిల్ అయిపోయింది. దీంతో రజత్ టీం వాళ్ళు 3 బాల్స్ అనుకున్న గోలుకి చేరవేరిస్తే నలుగురు కలిసి అవతల టీంలో త్రివిక్రమ్ టీంలోన చైత్ర వల్ల ఒక్క బాలు కూడా వాళ్ళు వేయలేకపోయారు. దీంతో చైత్రకు కాస్త జ్ఞానోదయం అయింది. ఏమని? అరే నేను అంటే ఆమె ప్రతి సందర్భంలో అంతకుముందు గౌతమి కెప్టెన్గా ఉన్నప్పుడు ఆమె చాలా గొడవ చేసింది. చైత్ర ఏడ్చేసింది కూడా. ఏమని ఏడ్చింది? నేను ఆడతాను, మొర్రు అంటే నాతో ఆడించట్లేదు మీరు, అదే పనిగా నన్ను సంచాలకులుగా పెడుతున్నారు, సంచాలకులుగా పెట్టి నన్ను నామినేషన్ ఉన్నదాన్ని ఇంటి నుంచి బయటికి పంపించడానికి మీరందరూ తెర వెనుక కుట్ర పన్నుతున్నారు అని అరిచి గీ పెట్టి నానా యాగి చేసినటువంటి చైత్ర తన వంతు అవకాశం రాగానే హ్యాండ్స్ అప్, చేతులు ఎత్తేసింది. తన చేతకానితనం ఏంటో బయటపడటంతో పాటు తన మాటలో ఉండే డొల్లతనం కూడా మొట్టమొదటిసారిగా బయటపడింది. రజిత్ ఖచ్చితంగా అన్నాడు, ఇచ్చి పడేశాడు రజిత్ ఏమన్నాడు? ఏంటి ఆట ఆడడం అంటే తమాషా అనుకున్నావు అమ్మా? ఆట ఆడడం అంటే సంచాలకులుగా చేసినట్టు కాదు, ఊరికే ఎదుటి వ్యక్తి ఆడుతూ ఉంటే ఆక్షన్లో పెట్టడం కాదు, నీవు ఆటలో దిగితే తెలుస్తుంది ఆ కష్టం ఏంటో ఆ నష్టం ఏంటో అని. సో మానసికంగా కొంచెం దెబ్బతినింది అనమాట. మొట్టమొదటిసారిగా చైత్ర చాలా దెబ్బతిని కళ్ళెమ్మడి నీళ్లు కాల్చడం అనేటువంటిది మనం ఈ ఎపిసోడ్లో చూడొచ్చు. అక్కడ కూడా ఆమె తనదైన స్టైల్లోనే ఏడ్చింది. అంటే ఏంటి? అక్కడ బాత్రూమ్ పక్కన డ్రెస్ చేంజింగ్ రూమ్ ఉంటే ఆడవాళ్లకు ఆ డ్రెస్ చేంజింగ్ రూమ్లో వెళ్ళిపోయి రాత్రి ఈ 3 గంటలు 4 గంటల సమయంలో తాను మాట్లాడుకుంటుంది. ఏం చైత్ర, నీకేమైపోయింది? ఎందుకు ఇలా చేసావు? నీకు ఆడడం రాదా? నీ టాలెంట్ అంతా ఏమైపోయింది? నీ నేర్పంతా ఏమైపోయింది? నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? అందరితో నువ్వు ఎందుకు ఇలా చేతులు తిన్నబడి ఉన్నావు అని తానే స్వగత అంటే ఏంటి? ఇన్నర్ వాయిస్లో ఉన్న తాను విశ్లేషించుకుంటూ గొనుక్కుంటూ ఉంటే ఐశ్వర్య ఆ మాటలు వింటుంది. విని అక్కడ రజత్ కూర్చుంటాడు సోఫాలో. రజత్ అడుగుతాడు, ఏం మా బాస్ ఎక్కడుంది అని అంటాడు. బాస్ అంటే ఎవరు కాదు, చైత్రనే. ఏమి మా బాస్ ఎక్కడున్నారంటే ఆమె డ్రెస్ చేంజింగ్ రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంది అని. అవునా, బాధపడుతుందా?
ఎందుకు అంటే ఏం చూడాలి, మాటలు కూడా ఆగిపోయాయి, తల తిరిగి కింద పడిందో ఏంటో, నేను వెళ్ళి చూసి వస్తాను అని వెళ్ళి ఆమెను సముదాయించి బయటికి లాక్కు వస్తుంది. ఇది జరిగినటువంటి కథ. సో అక్కడ కూడా మోక్షిత కూడా అంటుంది, మళ్ళీ డిస్కషన్ జరిగినప్పుడు మోక్షిత ఒక మాట అంటుంది, మన ఆటను ఎదుటి వ్యక్తులు క్రిటిసైజ్ చేసినప్పుడు మనకు అనిపించదు, వాళ్ళ అక్కసుతనము, వాళ్ళ ఓర్వలేనితనము, వాళ్ళు ఏదో ఒకటి పాయింట్ పెట్టి మమ్మల్ని తిట్టాలని తిడుతున్నారంటే అని మనకు అనిపిస్తుంటుంది. కానీ ఎప్పుడైతే ఆటలో మనం ఫెయిల్ అయిపోతామో మొట్టమొదటిసారిగా మనకే అనిపిస్తుంది, అరే నేను సరిగ్గా ఆడలేదురా, నాకు ఆడడం చేత కాదా ఏంటి అని అనుకున్నప్పుడు ఎక్కడ లేనటువంటి బాధ కలుగుతుంది. అదే విషయాన్ని చైత్ర చెప్పిందనమాట. మోక్షిత అంటుంది అదే మాట, ఎవరితో, రజిత్తోనూ ఐశ్వర్యతోనూ ఉంటుంది. ఇంతవరకు చైత్రక్క ఇతరులను ఆక్షేపించడమే తెలుసు, కానీ మొట్టమొదటిసారిగా తన ఆటంటూ తెలుసుకుంది కాబట్టి ఆమెకి ఇంత బాధ అని. సో ఈ పర్వం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. రజిత్ ఎక్కడికక్కడ ఇచ్చి పడేస్తుంటాడు. త్రివిక్రమ్ కూడా అంటాడు సరిగ్గా జరిగింది, బాగా చాలా మందికి ఆనందం కలిగింది. ఏంటి, చైత్ర ఆడకపోవడం వల్ల ఆమెకు తన స్టాండర్డ్ ఏంటి, తన స్టాండ్ ఏంటి, తన ఎక్కడ నిలబడి ఉందనేది అర్థమవడంతో పాటు సంచాలకులో ఉన్న వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయకూడదు, తమకేదో ఛాన్స్ దొరికింది కదా అని ఓవర్ యాక్షన్ చేసి తన సొంత పార్టీని గెలిపించడానికి, తన సొంత పక్షాన్ని గెలిపించడానికి ఆమె ఏవైతే అడ్డదారులు దొక్కిందో అవన్నీ కూడా అడ్డంగా దొరికిపోయింది చైత్ర. ఇక్కడితో ఆగిపోలేదు, ఇది మళ్ళీ ఎక్కడ దాకా వెళుతుంది, వీకెండ్ సుదీప్ గారి పంచాయతీ దాకా ఖచ్చితంగా వెళుతుంది. అందుకోసమే నెక్స్ట్ టాస్క్ పెట్టారు. అంటే ఏంటి, క్యాప్టెన్సీ టాస్క్ పెట్టడానికి ముందు నెక్స్ట్ అంటే యాక్చువల్గా ఈ పోల్ గేమ్లో గెలిచింటారు కదా, బాల్ సరఫరా చేయడంలో రజిత్ టీం వాళ్ళు గెలిచినప్పుడు అక్కడ బిగ్ బాస్ ఒక మాట చెప్తారు, ఓకే గెలిచిన టీం వాళ్ళు మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీ టీంలోన ఆల్రెడీ నామినేట్ అయి ఉన్న వారిలోన ఒకరిని బయట పెట్టాలి అని బిగ్ బాస్ ఆర్డర్ ఇస్తారు. అక్కడ ఎవరెవరు నామినేట్ అయ్యారు, రజిత్, మోక్షిత, ఐశ్వర్య, ఈ ముగ్గురు కూడా నామినేట్ అయి ఉన్నారు. హనుమంతు, ధనరాజ్ వాళ్ళు నామినేట్ కాలేదు. ఇక్కడ త్రివిక్రమ్ టీంలో 5గురు కూడా సేఫ్గానే ఉన్నారు, వాళ్ళందరూ కూడా క్యాప్టెన్సీ టాస్క్లో పార్టిసిపేట్ కావచ్చు అనమాట. కాకపోతే అక్కడ మొదట అడుగుతారు ఏంటి ఏం కథ అని. అంటే అప్పుడు మా తమ్ముళ్ళు తాము కూర్చొని చర్చించుకుంటున్నప్పుడు ఐశ్వర్య చెప్తుంది, మళ్ళీ ఐశ్వర్య సేఫ్ అయింది. ఇది చూడండి ధైర్యమైన విషయం ఏంటంటే ఆమె ప్రతిసారి కూడా నామినేషన్ దాకా వెళ్ళి ఎలిమినేషన్ దాకా వెళ్ళి వాపస్ వచ్చేస్తూ ఉంది. ఆమె బాగా ఆడుతుందని కదా, ఓకే ఈసారి ఈ టాస్క్ తను బాగానే ఆడింది, అంతవరకు మనం మెచ్చుకోవచ్చు. కానీ ఆమె కంటే బాగా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు అక్కడ, ఎవరు రజిత్ ఉన్నారు, మోక్షిత్ ఉంది, వాళ్ళిద్దరు ఎవరో సేవ్ చేసుకోవచ్చు తమను. కానీ పాపం రజిత్ ఇక్కడ చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించారు. ఒక టీం లీడర్కి ఉండవలసినటువంటి లక్షణాలు ఎందుకు నాకు రజిత్లో కనిపించింది. రజిత్ ఏమంటాడు, నా హనుమంతుతోనూ మోక్షితతోనూ ఐశ్వర్యతో కూర్చొని చర్చిస్తున్నప్పుడు ఐశ్వర్య ఏమంటుందంటే ఆల్రెడీ నా పీక పైన కత్తి వేలాడుతుంది, లాస్ట్ టైం నేను ఎలిమినేషన్ దాకా వెళ్ళి వాపసు వచ్చాను, ఈసారి నాకు నిన్ననే ఈ మధ్య ఈ 2-3 ఆటల్లోనే కాస్త నేను ఇంప్రూవైజ్ అయ్యాను, మళ్ళీ నన్ను నేను నిరూపించుకోకపోతే గ్యారెంటీ నేను ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది, దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నన్ను నామినేషన్ నుంచి బయటికి రాకురండి. మోక్షిత ఏం మాట్లాడదు, తాను ఊరికే ఉంటుందన్నమాట. ఆ తర్వాత మన రజిత్ ఎవరెవరితో ధనరాజ్తోనూ ఆ తర్వాత హనుమంతుతోనూ మాట్లాడినప్పుడు ధనరాజ్ అంటాడు ఈసారి ఆటలోన ఐశ్వర్య చాలా బాగా ఆడింది కాబట్టి ఆమెను మనం సేవ్ చేస్తే బాగుంటుందేమో అంటే అక్కడికి హనుమంత్ అంటాడు మోక్షిత కూడా బాగా ఆడింది కదన్న, మోక్షిత అక్క కూడా చాలా బాగా ఆడింది అంటే అప్పుడు రజిత్ అంటాడు లేదు ఆమె తను చెప్పుకోనింది కదా, తను చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను, ఈసారి తాను నామినేషన్లో ఉంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతానేమో అని భయపడుతుంది, కాబట్టి ఆమెను కాస్త బయట పెడతామని చెప్పి మళ్ళీ మోక్షిత్ దగ్గరకు వచ్చి మళ్ళీ డిస్కషన్ చేస్తారు టీం ముందు. డిస్కషన్ చేసినప్పుడు మోక్షిత్ అంటుంది నిర్ణయం తీసుకోవడం చేత కాదా ఏంటి, నువ్వు టీం లీడరు కదా, యూ షుడ్ టేక్ డెసిషన్, యూ షుడ్ టేక్ కాల్ అన్నప్పుడు ఆయన బయటకు వచ్చి ఐశ్వర్యను సేవ్ చేస్తున్నాము అని చెప్తాను. సో ఐశ్వర్య ఇట్లా బచత్ అయిపోయింది అనమాట. నిజంగా ఐశ్వర్యకు అదృష్టం చాలా ఉంది, ఎందుకంటే ప్రతి సందర్భంలో నామినేషన్ అయిన ప్రతి సందర్భంలో వేరే వాళ్ళు ఎవరు వెళ్ళిపోవడం లేదా అనుకున్న వాళ్ళకంటే అనుకుని వాళ్ళు వెళ్ళిపోవడం, తను మాత్రం సేఫ్ అయిపోతూ ఉంది. చూడాలి మళ్ళీ ఈసారి ఆట బాగా ఆడింది, మళ్ళీ ఇదే ఆటను కొనసాగిస్తే మాత్రం ఇట్స్ వెల్ అండ్ గుడ్.
అలా కాకుండా కేవలం లక్ పైన ఆధారపడి ఎవరో తను నామినేషన్ నుంచి బయటికి లాగితే తప్ప నేను గెలవలేను అనుకుంటే మాత్రం ఈ రానున్న రోజుల్లో చాలా కష్టం. ఎందుకంటే ఆట చాలా స్ట్రిక్ట్ అయిపోతుంది ఇంకా రానున్న రోజుల్లో. సో ఇక్కడ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఒక టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఏంటంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు అంటే ఏంటి, ఆ టీంలో ఉన్నటువంటి 5గురు, ఈ టీంలోనూ ఉన్నటువంటి ఐశ్వర్య, మొత్తం ఐశ్వర్య, ఆ తర్వాత ఎవరు మన ధనరాజు, ఆ తర్వాత హనుమంతు కూడా అయిపోయింది, ధనరాజు. సో ఇప్పుడు వీళ్ళు క్యాప్టెన్సీ టాస్క్లో ఉంటారు. ఈ క్యాప్టెన్సీ టాస్క్లో నుంచి పోటీ చేయడానికి చిన్న టెస్ట్ పెట్టారు బిగ్ బాస్. ఏంటంటే ఇప్పుడు మీరందరూ కలిసి ఏం చేయాలి, ఈ నామినేట్ కాని వాళ్ళందరూ కూడా, సేఫ్ అయిన వాళ్ళందరూ కూడా చెరువు గట్టున, ఆ స్విమ్మింగ్ పూల్ గట్టు నిలబడి ఉండాలి. నామినేట్ అయినటువంటి వాళ్ళు ఎవరెవరు, మోక్షిత, ఐశ్వర్య, హనుమంతు, రజిత్, ఈ 4గురు కూడా వీళ్ళు ఏం చేయాలి, త్రివిక్రమ్ కూడా, ఈ 5గురు కూడా ఏం చేయాలంటే ఒక్కొక్క కారణాలు చెప్తూ ఇందువల్ల నీవు ఈ పాయింట్లోనూ సరికాదని చెప్పి చెరువులోనూ తోయాలి, ఆ స్విమ్మింగ్ పూల్లో తోయాలి. అక్కడ ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఒకటి పక్షపాత ధోరణి వ్యవహరించేవారు, ఎవరు పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారు అని. దేంట్లో నామినేట్ కాని వాళ్ళలోన నిష్పక్షపాతంగా లేని వాళ్ళు ఎవరు, పక్షపాత ధోరణితో ఉన్న వాళ్ళు ఎవరు, ఒకటి. రెండవది ఏంటంటే కనుక నిర్ధారణ అంటే నిర్ణయాలు తీసుకోవడంలోన వెనకడుగు వేస్తున్న వారు ఎవరు. మూడో పాయింట్, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిన వాళ్ళు ఎవరు. నాలుగో పాయింట్, ప్రజలను నిర్వహించడం అంటే టీంను నిర్వహించడంలోన పెద్దగా శక్తి లేనటువంటి వాళ్ళు, స్టామినా లేనటువంటి వాళ్ళు. ఈ 4 పాయింట్స్ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్కరు వచ్చి, ఈ 4గురు వచ్చి అక్కడ ఫోటో అతికించాలి. ఆ చార్ట్ పైన ఒక్కొక్క పాయింట్ ఉంటుంది. పక్షపాత ధోరణి ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర ఒక క్యాండిడేట్ ఫోటో అతికించి సరైనటువంటి కారణాలు చెప్పి ఆ క్యాండిడేట్ను చెరువులోకి తోయాలి. సో పక్షపాత ధోరణి దగ్గర మొత్తం ఎవరికి వచ్చి ఉంటుంది చెప్పండి, మనందరూ ఈజీగా గుర్తించవచ్చు. మొత్తం వచ్చిందంతా కూడా చైత్రాకు ప్రతి ఒక్కరు, రజిత్, ఆ తర్వాత మోక్షిత, ఆ తర్వాత త్రివిక్రమ్, హనుమంతు, ఈ 5గురు కూడా ఆమె పేరే చెప్పి ఆమెను చెరువులోకి తోసిపడేస్తారు. ఒకటి టాస్క్లోన సంచాలకురాలిగా నువ్వు సరిగ్గా వ్యవహరించలేదు, పక్షపాత ధోరణితో వ్యవహరించావు అని. ఇదే పక్షపాత ధోరణి సైడ్లోన మంజు, ఆ తర్వాత భవ్య పేరు కూడా వినిపిస్తుంది. ఇంకొకటి నెక్స్ట్ పేరేంటి, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం అన్న చోట హనుమంతు, ఆ తర్వాత మోక్షిత, వీళ్ళందరూ కూడా ఎవరి పేరు తీసుకుంటారంటే త్రివిక్రమ్ పేరేమో, మంజు పేరేమో ఈయన తీసుకుంటారు, ఎవరు రజిత్ తీసుకొని చెప్తారనమాట. నువ్వు అలా కారణాలు చెప్తూ పోతారు. సో అక్కడ భవ్య, ఆ తర్వాత మిగిలిన మంజు, వీళ్ళందరి పేర్లు చెప్పి చెరువులోకి తోసేస్తారు. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం అన్న చాప్టర్ దగ్గర మాత్రం చాలా ఆసక్తికరమైన అంశం ఒకటి జరిగింది. ఏంటంటే మోక్షిత తను గౌతమి పేరు తీసుకుంటుంది. మనం 3 స్నేహితులుగా ఉన్నప్పుడు, ఎవరు, నువ్వు, నేను, మంజు, గౌతమి, మంజు, మోక్షిత, మేము 3 స్నేహితులుగా ఉన్నప్పుడు, ఒక టీంగా ఉన్నప్పుడు స్నేహ ధర్మాన్ని నేను రక్షిస్తాను, స్నేహంగా ఉంటాను అని చెప్పిన నువ్వు మాట తప్పావు. నాకు కష్టమైనప్పుడు నా పక్కన తొంగి కూడా చూడలేదు. అదే మంజుకు కష్టమైనప్పుడు మాత్రం మంజుకు చూపించిన కన్సర్న్ నా దగ్గర వచ్చేసరికి ఆ గౌతమి నాకు కనిపించలేదు అని మోక్షిత చెప్పి ఆమెను చెరువులోకి తోస్తుంది అనమాట. ఆ మాటకు గౌతమి చెప్తుంది, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, నా ఫ్రెండ్షిప్ని నేను నిభాయించుకున్నాను, నేను నీ పట్ల కూడా అదే అక్కరతో అదే ప్రేమతో ఉన్నాను, కానీ అది నువ్వు గుర్తించలేదంతే, కానీ నీ మాటను నేను తీసుకుంటున్నానని చెరువులో తోయించుకుంటుంది. సో ఇలాగ ప్రతి ఒక్కరు కూడా, భవ్య గౌడం కూడా అంతే, సొంత నిర్ధారణ తీసుకోలేమని హనుమంతు కూడా అంటాడు, నువ్వు సరైన నిర్ణయం తీసుకోవట్లేదు అని చెప్తాడు. ఆ తర్వాత 4th పాయింట్ ఏంటంటే జన నిర్వహణ, అంటే ఒక టీమును నిర్వహించడంలోన శక్తి ఉందా లేదా. టీం లీడర్కు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే టీమును నిర్వహించుకోవడం. ఇందులోన మంజు పేరు తీసుకుంటాడు రజిత్, తీసుకొని చెప్తానమాట, ప్రతి ఒక్కటి కూడా నీ సొంత క్రెడిట్ తీసుకుంటాను, ఇతరులకు ఆ క్రెడిట్ ఇవ్వవు, ఒక టీం లీడర్కు ఉండవలసినటువంటి లక్షణాలు నీకు లేవు అని చెప్పినప్పుడు
మంజు ఏమంటాడు, నా సొంత బుద్ధికి నా పుర్రెకు పుట్టిన ఆలోచన నాదే అవుతుంది కాబట్టి దాన్ని నేను అక్లెయిమ్ చేసుకుంటాను, తప్పేముంది. బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత నేను చేసిన పని నేను చెప్పుకోకుండా ఎలా ఉంటాను, ఖచ్చితంగా చెప్పుకో తీరాల్సిందే కాబట్టి నేను చెప్తాను అని చెప్తాడు. అయినా కూడా స్విమ్మింగ్ పూల్లో అని తోసేస్తారు. ఇలా అయిపోయిన తర్వాత అత్యధిక ఓట్లు అంటే అత్యధికంగా ఎవరి పేరైతే చెప్పి పాయింట్అవుట్ చేసి చెరువులో తోసింటారో స్విమ్మింగ్ పూల్లో తోసింటారో వాళ్ళు క్యాప్టెన్సీ టాస్క్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. మంజు పేరు అందరూ తీసుకుంటారు చాలామంది కాబట్టి మంజు ఈ టాస్క్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్లో లేనటువంటి వాళ్ళు ఎవరు, త్రివిక్రమ్, రజిత్, మోక్షిత, ఆ తర్వాత మంజు, అంతే ఇక మంజు, ఐదుగురు ప్లస్ ఒకరు ఆరుగురు ఇప్పుడు బయటకు వచ్చేస్తారన్నమాట. రజిత్ బయటకు వచ్చేస్తాడు, మోక్షిత బయటకు వచ్చేసింది, ఆ తర్వాత హనుమంతు బయటకు వచ్చేసాడు, త్రివిక్రమ్ బయటకు వచ్చేసాడు, ఆ తర్వాత మంజు కూడా బయటకు వచ్చేసారు. 5 బయటకు వచ్చారు, మిగిలిన 5 టాస్క్లో ఉన్నారు. ఇప్పుడు ఆసక్తికరమైన టాస్క్ క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఈ క్యాప్టెన్సీ టాస్క్ ఏంటి, ఒక చిన్న త్రాసులాగా ఒక ప్లాంక్ ఉంటుందన్నమాట. అంటే ఇట్లా ఇరుపక్కల కూర్చొని ఇట్లా ఊగుతుంటారు చూడండి పార్క్లోన, అలాంటి బల్ల చెక్క ఉంటుంది. దాని కింద ఒక స్తంభానికి ఉంటుంది, అది ఇలా బ్యాలెన్స్ త్రాసులాగా ఉంటుంది. దాని కింద ఒక చిన్న చైన్ వేసి దానికి ఒక రింగ్ ఇచ్చుంటారు. ఆ రింగ్ దగ్గర కాలు పెట్టాలి, ఆ ప్లాంక్ను బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అటువైపు ఏం చేస్తారంటే చిన్న చిన్న చెక్క ముక్కలు ఉంటాయి, వాళ్ళు కారణాలు చెబుతూ ఆ చెక్క ముక్కల్ని దానిపైన పెడుతూ ఉంటారు అనమాట. చెక్క ముక్కలను పెడుతున్నా కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళిద్దరు అంటే ఈ టాస్క్లోన చివరిగా ఉన్నటువంటి ఇద్దరు క్యాప్టెన్సీ టాస్క్లోన తర్వాతి టాస్క్కు వాళ్ళు సెలెక్ట్ అవుతారు. కాకపోతే బిగ్ బాస్ అనౌన్స్ చేయకుండా తర్వాత చెప్పింది ఏంటంటే ఇక్కడ ప్లాంక్ను ముట్టుకోకూడదు, చేత్తో ముట్టకూడదు, 2 చేతులు వెనుక పెట్టుకొని కాలుతో మాత్రం బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అలా చేయితో ముట్టుకుంటే అది ఫౌల్ కింద లెక్క. 3 సార్లు ఫౌల్ అయిపోతే వాళ్ళు ఆ గేమ్ నుంచి బయటికి వెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో ఈ నిబంధన ప్రకారం ఫస్ట్ ఈ టాస్క్లోన బయట వెళ్ళిపోయింది ఎవరంటే ధనరాజ్, అతని వల్ల కాలేదు, అతను బయట వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గౌతమి వెళ్ళిపోయింది, ఆ తర్వాత చైత్ర కూడా వెళ్ళిపోయింది. ఇంకా చివరిగా మిగిలింది ఎవరంటే ఐశ్వర్య, ఆ తర్వాత భవ్య. ఇందులో మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే భవ్య గౌడ పేరు చెప్పుకోవాలి. అసలు ఎంత స్ట్రెంగ్త్ అంటే ఆ అమ్మాయిలోన, ఓకే ఆమె కొంచెం మాట్లాడడంలోనే ఇబ్బందిగా ఉండొచ్చు, లేదా త్రివిక్రమ్ దగ్గరికే ఉండిపోయి ఉండొచ్చు, కానీ ఆటలో మాత్రం ఒక రకంగా తోపని చెప్పాలి. షీఈ్ వెరీ గుడ్ ప్లేయర్. ఎంత స్ట్రెంగ్త్గా నిలబడి ఉందంటే ఆ ఒక్క కాలు అలా పెట్టి సీరియస్గా స్టడీగా ఉంది. మిగిలిన వాళ్ళని అటు ఇటు మాట్లాడుకుంటూ ఉన్నారు, కానీ ఆమె మాత్రం ఖచ్చితంగా బరువు ఎంత వేయాలో అంత వేసి బ్యాలెన్స్ చేసింది. అలాగే ఐశ్వర్య దాదాపు 2 సార్లు ఫౌల్ చేసింది, అటు ఇటు ఊగి చివరికి ఆమె కూడా నిలబడింది. వీళ్ళిద్దరూ క్యాప్టెన్సీ టాస్క్లోకి వెళ్ళారనమాట. సో ఇది అండి ఇవాటిది. సో రేపు ఎవరు క్యాప్టెనో తేలుతారు. ఎవరు క్యాప్టెనో తేలిన తర్వాత మళ్ళీ బెస్ట్ ప్లేయర్, వర్స్ట్ ప్లేయర్ అనేది ఉంటుంది. బెస్ట్ ప్లేయర్కి మెడల్ ఇస్తారు, వర్స్ట్ ప్లేయర్ తీసుకొని పోయి జైల్లో పడేస్తారు. ఆ తర్వాత ఒక లగ్జరీ టాస్క్, బడ్జెట్ టాస్క్ ఒకటి జరుగుతుంది. దాంతో శనివారం వచ్చేస్తుంది. శనివారం నాడు మళ్ళీ పంచాయతీ ప్రారంభం. ఈసారి మనకు నామినేషన్లో ఉన్నవాళ్ళు ఎవరు అంటే రజిత్, మోక్షిత, హనుమంతు, త్రివిక్రమ్, ఈ 4 ఉన్నారు. ఐశ్వర్య ఉండింది, తాను కాస్త బయటకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు 4 ఉన్నారు. ఇంకా ఎంతమంది నామినేషన్, ఇంకెవరు నామినేషన్లు ఉంటారు, వీళ్ళు 4 ఉన్నారు కాబట్టి ఈ 4లోన ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారో మనం చూడాలి అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఐశ్వర్య సేఫ్ అయిపోయింది, ఆ తర్వాత చైత్ర సేఫ్ అయిపోయింది, గౌతమి లేనే లేదు, మంజు కూడా సేఫ్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళందరూ గెలిచిన టీంలో ఉంటారు కాబట్టి నామినేట్ అయిన వాళ్ళు వీళ్ళే. ఆ టీం నుంచి త్రివిక్రమ్ ఒకటే బయటకు వచ్చాడు. ఇక్కడ వీళ్ళు 3 ఉన్నారు, 4. ఇంతకుముందు ఐశ్వర్య ఉండింది, ఐశ్వర్య మళ్ళీ రీగెయిన్ అయిపోయింది అనమాట. చూడాలి మళ్ళీ ఏమవుతుందో. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో నాకు అనిపించింది ఏంటంటే చైత్రకు కర్మ రిటర్న్స్. అదే ఐశ్వర్య అంటుంది, తాను ఎన్నెన్ని మాటలు అంది, ఎన్నిసార్లు విమర్శించింది, ఎంతమందిని అడ్డుకొనింది. ఎవరైనా 5 సార్లు పోలిస్తారా? కాస్త ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు ఏమైంది, తనకే బాగా
తెలిసి వచ్చింది. ఒక్క ఆట తాను ఆడాలంటే అసలు రంగేంటో అంటే బయటపడింది. ఒక ఆట కూడా ఆడడానికి శక్తి లేనప్పుడు తను ఎందుకు ఇలా చేయాలని ఆమె అనడం, ఐశ్వర్య అనడం. సో ఐశ్వర్య చెప్పిన ప్రకారం చైత్రకు ఏది సంచాలకులు చేసిన తప్పు వల్ల ఆమె కర్మ ఆమెకే వచ్చి తగిలింది. కర్మ రిటర్న్స్ టు చైత్ర. ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి పరిణామం కన్నడ బిగ్ బాస్ ఇవాళ చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఏంటంటే మళ్ళీ ఆ ట్రయో కలుసుకున్నారు. ఎవరు? మోక్షిత, గౌతమి, ఆ తర్వాత మంజు. వీళ్ళు ముగ్గురు మళ్ళీ కలుసుకున్నారు. ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఈయన చెప్తారు, ఎవరు? మంజు చెప్తారు, మన ముగ్గురులో ఖచ్చితంగా మేము 5-6 స్థానాల్లోకి వెళ్ళిపోయే వాళ్ళమే కాబట్టి ఇండివిజువల్గా ఆడదాం, ఏం భయపడక్కర్లేదు, హ్యాపీగా మనం ఆడదామంట, మన స్నేహం ఇలాగే ఉంటుంది అని అడ్వాంటేజ్ తీసుకొని అతను మోక్షితను ప్యాంపరింగ్ చేసినట్టు చేసి అసలు తాను ప్యాంపరింగ్ చేయాలనుకున్నది ఎవరిని? గౌతమిని. గౌతమి ఎంత చెప్పినా కూడా అతను వినడు కదా. మళ్ళీ ఆమెను ప్యాంపర్ చేయడానికి ట్రై చేయడం, ఆమె వద్దని చెప్పడం, అయినా బలవంతంగా ఆయన ప్యాంపర్ చేసి తల నిమిరి అవతలకి వెళ్ళిపోతాడు. సో ఇది అండి ఇవాల్టి ఎపిసోడ్ రియల్ టైం రివ్యూ. రేపు క్యాప్టెన్సీ టాస్క్లోన భవ్య అండ్ ఐశ్వర్య వీళ్ళిద్దరిలోన ఎవరు నిలుస్తారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారో ఆసక్తికరంగా మనం చూద్దాం. ఎవరో ఒకరైతే కెప్టెన్ అవుతారు. ఎవరు కెప్టెన్ అయినా కూడా రెండోసారి కెప్టెన్ కావడమే. భవ్య ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయింది, ఐసు కూడా ఒకసారి జోడీ కెప్టెన్ అయింది. ఈసారి ఇండివిజువల్ కెప్టెన్ అవుతుందేమో మనం చూడాల్సి ఉంటుందన్నమాట. ఇది నా రియల్ టైం రివ్యూ. దిస్ ఈజ్ రామదుర్గం మధు సైనింగ్ ఆఫ్.